కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేల వెనక ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. బయట గట్టిగా వినిపిస్తున్న వార్త ఒకటి, పిఠాపురం వర్మ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ చూసినా థంబ్నెయిల్స్ ఇవే పెడుతున్నారు అండ్ కమెంట్స్ కూడా వర్మ ఇస్ అవుట్, వర్మ ఇస్ అవుట్, వర్మ ఇస్ అవుట్. ఇది కాకుండా పిఠాపురంలో నారా లోకేష్ గారి ఫోటో చింపేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది ఒక ఫోటో. ఒక్కసారి మీకు అది చూపిస్తాను ముందు. ఇక్కడ చూస్తారు క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అండ్ నారా లోకేష్ గారి ఫోటో చింపేస్తున్నారు వర్మ గారి కాన్వాయ్ వెహికల్స్ నుంచి అని చెప్పి ఈ వీడియో చాలా హల్చల్ అవుతుంది. చూడండి మళ్ళీ. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేల వెనక ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000 మెజార్టీ ఇచ్చాం. పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. ఆఖరి చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్మ గారు రేపటి నుంచి చెప్తాం మేమేంటో అన్న డైలాగ్ తీసుకుని అండ్ వర్మ గారు వెహికల్స్ కొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫోటో చించేస్తుంది. ఇప్పుడు అటాచ్ చేసి చాలా వైరల్ గా మారింది. అండ్ యాక్చువల్ గా ఇక్కడ టీడీపీకి పెట్టింది పేరు పిఠాపురంలో కంచుకోట. పిఠాపురంలో ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన మద్దతుగా వర్మ గారు పనిచేశారు. ఇది వాస్తవం. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గెలుపు మీ చేతుల్లో పెడతాను, మీరే దగ్గరుండి గెలిపించాలి వర్మ గారు అని కోరగా ఆయన సీట్ ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయన పక్కకు తప్పుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్న ఇక్కడ చూసుకుంటే పెద్దబాబు వర్మ గారి మధ్యలో జరిగిన వాగ్వాదంలో ఆయన్ని తోసివేశారు, లిటరలీ తోసివేశారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదన్న ఒక్క మాట మీద. ఈ రోజు జనసేనలో కంట్రోల్ చేయడానికి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్నారు. నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఆయన బయటకు రాలేరు. ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్తలు ఏంటంటే జనసేనని కంట్రోల్ చేయడానికి నాగబాబు ముందు అడుగులో ఉన్నారు. నాగబాబు గారు రాబోతున్నారు సీన్లోకి, వచ్చి కంట్రోల్ చేసి వర్మ గారికి జనసేనకి మధ్యలో సారథ్యం వహించి ఇద్దరి మధ్యలో పాసిఫై చేద్దామని చెప్తున్నారు అంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో మళ్ళీ దీనికి వ్యతిరేకంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ నాగబాబు ఇదివరకు చేస్తున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు సంధి కుదర్చడానికి ఆయన వస్తే ఇరు పార్టీలు ఒప్పుకుంటాయా అన్న విషయం కూడా ఒక సందిగ్ధంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ పెద్దబాబు అనే అతను ఇదివరకు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఏమాత్రం సహాయం చేయకుండా కూర్చుని ఈ రోజు వచ్చి టీడీపీ పైన ఈ కుట్ర జల్లుతున్నారని వర్మ గారు అన్నారు తప్ప పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారని ఎక్కడం లేదు. కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పీకేయడం అండ్ రేపటి నుంచి మా తడాక ఏంటో మేము చూపిస్తామని వర్మ గారు అన్న మాటతో ఈయన పిఠాపురం కూటమి నుంచి అవుట్ అని చెప్పి చాలా మంది ఈ రోజు థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ సోషల్ మీడియాలో దే ఆర్ సెండింగ్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగాలి? లిటరల్లీ పిఠాపురంలో వర్మ గారి పైన దాడి జరుగుతూనే ఉంది. ఇది కూటమి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఈరోజు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం దీన్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ఛానల్లో అదే పనిగా కూటమిలో చిచ్చు అని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే అర్జెంటుగా జనసేన నుంచి టీడీపీ నుంచి ఇంటర్ఫియరెన్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా తోపిసలాటలు లేకుండా వర్మ గారికి తగు న్యాయం జరగాలని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. థ్యాంక్ యూ.